హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే పచ్చి పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, నోటికి చాలా టేస్ట్గా ఉండే పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి. చూడండి, ఫస్ట్ మామూలుగా ఇలా వంకాయ కానీ పచ్చిమిర్చి కానీ కాల్చుకున్న స్టాండ్, చపాతీ స్టాండ్ ఇలా ఉంటుంది కదండి, మంట మీద కాల్చుకోవడానికి. దీని మీద అయితే మనకి ఈజీగా కాల్చుకోవచ్చు. ఇలా మంట మీద ఇది పొయ్యి ఉంటే బొగ్గుల పొయ్యి మీద కాల్చుకోవచ్చు, లేకపోతే ఇలా స్టవ్ మీద, గ్యాస్ స్టవ్ మీద స్టాండ్ పెట్టేసి వంకాయ బాగా కాలేలా కాల్చుకోవాలండి. పచ్చిమిర్చి కూడా ఈ విధంగా మంట మీద కాల్చుకోవాలి. చాలామంది నూనెలో వేపుతారు, నూనెలో కాదండి, ఇలా కాల్చుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు ఒరిజినల్ పచ్చిపులుసు టేస్ట్ రావాలంటే ఇలా మంట మీద కాల్చుకుంటేనే మనకు చాలా టేస్ట్గా ఉంటుంది. నిప్పులు ఉంటే నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చండి. అలా అయినా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది. చింతపండు కొంచెం నానబెట్టుకున్న, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు నానబెట్టానండి. తర్వాత వంకాయ ఇలాగ కాల్చిన తర్వాత చూడండి, పైన తొక్క ఒలిచేస్తున్నాను నేను. ఈ విధంగా తొక్క తీసేసుకోవాలి. వంకాయ ఇలా తొక్క తీసేసుకుని మొత్తం లోపలంతా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోద్దండి. పైన తొక్క మాత్రం మనం నీట్గా తీసేసుకుని ఒలిచేయాలి. మొత్తం తొక్క మొత్తం ఇలా ఒలిచేసి ఒక చిన్న కుందు లాంటిది తీసుకుని మనం మిక్సీ అని పట్టుకోవచ్చు, కానీ ఇలా కుందులో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా తొక్కుకుంటే ఆ వంకాయ తీసేసిన అది ఒలిచిన వంకాయ వేసేసాను నేను. వేసేసి దీనిలో కొంచెం ఉప్పు, కాల్చిన పచ్చిమిర్చి కూడా నేను వేసేసానండి. వేసేసి ఈ విధంగా తొక్కేసాను. తొక్కు కింద తొక్కేసి ఆ తొక్కు ఒక గిన్నెలో వేసేసాను. గిన్నెలో వేసి చింతపండు పులుసు తీసి పోసేసానండి. పోసి కలిపేసాను. కలిపేసి ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువ వేసేసుకోవాలి. వేసేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం ఆప్షనల్ అండి. బెల్లం పొడి ఇలా కూర తీసుకుని బెల్లం కూర కూడా వేసేసుకుంటే అంతే, రెడీ పచ్చి పులుసు.